ఇప్పుడు మీరు రీసెంట్ గా సాయిబాబా విషయం మాట్లాడారు మేడం. నేనంటే నేను ఒక ఫ్యామిలీ మెంబర్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఏదో మిమ్మల్ని కోపం తెప్పించేసి ఇదిలాగి అదిలాగి ఆ వ్యూస్ తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్ గా అడగండి. ఫ్యామిలీ మెంబర్ గా అంటే మీరు ఏదో సాయిబాబా గురించి చెప్పారు, దాంతో సరూర్ నగర్ లో ఏదో కేసులు పెట్టారు, రకరకాల కేసులు పెట్టారు. అసలు భయపడిపోయారా, బాధపడ్డారా, ఏం చేశారు? చాలా భయం వేసింది, అంత భయం వేసింది. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరూర్ నగర్ లో కేసు పెట్టారట అని చెప్పి మీడియా మిత్రులు ఫోన్ చేసి నన్ను అడిగితే తప్ప నాకు ఒక కాల్ రాలేదు, నాకు ఒక మెసేజ్ రాలేదు. సో ఈ రోజు వరకు నాకు ఏది రాలేదు. మీడియా హడావిడి చేసింది, తర్వాత మన మీడియా వాళ్ళే ఎఫ్ఐఆర్ ఏదో పంపించారు. అందులో 14 పీపుల్ మీద కేసు పెట్టడం జరిగింది. అందులో 11 నేను మళ్ళీ 1, 2, 3 కూడా కాదు, 11. మీడియా వాళ్ళని అడిగిన ఇంటర్వ్యూకి రమ్మని, ఎందుకంటే నన్ను లాగుతారు, నేను ఏదో 11 కదా 1, 2, 3 పీపుల్ పిలవని అంటే వాళ్ళు ఎవరు సెలబ్రిటీస్ కాదు. 11 అంటే ఫేమస్ నెంబర్ మేడం. 11 చాలా ఫేమస్ నెంబర్. ఏమో నాకు తెలియదు. అంటే వైసీపీకి అక్కడ 11 సీట్లు వచ్చినాయి, అందువల్ల ఫేవరెట్ నెంబర్ వచ్చి ఉంటుంది. 13 వచ్చింటే ఇంకా బాగుండేది, అదేదో ఫారెన్ లో దయాల నెంబర్ అంటారు. ఓకే వెల్, సో A11 లో నా పేరు ఉంది. ఏంటి అని మీడియా అని అడిగితే మీరు సెలబ్రిటీ కదా మేడం, మిగిలిన వాళ్ళు సెలబ్రిటీ కాదు, మీ మీద వేసుకుంటే మాకు వ్యూస్ వస్తాయని. మీ వ్యూస్ కోసం నన్ను ఎందుకంటే లాగుతారు అన్నాను. సో ఇప్పటికీ అలా లాగుతూ ఉన్నారు, దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. నేనైతే నా మాట మీదే నిలబడి ఉన్నాను. నేను ఏ స్టేట్మెంట్ అయితే చేస్తానో ఆ స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకోవట్లేదు. నేను చెప్పింది అక్షర సత్యం. సో సాయిబాబా భక్తులు మా హిందువులే కాబట్టి, వాళ్ళు సనాతనం నుంచి దూరం అయ్యారు కాబట్టి మళ్ళీ సనాతనంలోకి ఏదో ఒక రోజు వస్తారు. ఈ రోజు ఇట్లాంటి వీడియోలు చాలా మంది చేస్తున్నారు, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలుగా కూడా చేస్తున్నారు. అండ్ చాలా మంది వెనక్కి వచ్చేసారు, మనకు కూడా చెప్తున్నారు, మన కామెంట్స్ లో చెప్తున్నారు, ఇంతకుముందు మేము సాయిబాబాను మొక్కే వాళ్ళం, ఇప్పుడు మానేసాము, రియలైజ్ అయ్యాం. తప్పేముందండి, ఇప్పుడు మనకు తెలియక ఏదో ఒక అలవాటు చేసుకుంటాం జీవితంలో, తెలుసుకొని వెనక్కి వచ్చేస్తాము. ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు అంటే హిందువులకి మధ్య ఇది గొడవ. చూడండి, ఈ విడిపోయేటటువంటి తత్వాన్ని నేర్పించేదే సాయి తత్వం. సో ఆ తత్వాన్ని వదిలేసి సనాతనంలోకి రండి. ఇప్పటికే మనల్ని బాగా విడగొట్టేశారు, మన రేషియో తగ్గిపోతుంది. సాయిబాబాను కొలుస్తారు, మన హిందూ దేవుడు కూడా కొలుస్తారు మేడం. నేను కూడా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కుదరదు కదండి. ఇప్పుడు మన ఇంట్లో నాన్న, పక్కింటోడు కూడా నాన్న అంటే కుదరదు కదా, ఎట్లా ప్రాబ్లం కదా. పక్కింటామని అమ్మ అంటే పర్లేదు, నాన్న అంటేనే సమస్య వస్తుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే మేము చెప్తున్నాం కాదు, మన ఇంట్లో అనుకోండి. అది సాయినగర్ ఇల్లు, అది దేవుడి హారతి ఇవ్వడాన్ని చూశాను. కొంతమంది ఏమంటారంటే ఇలా రాసుకున్నాము, మాకు బోర్డు మహిమలు జరిగినాయి, మా అనుకునే జరిగినాయి అని చెప్తున్నారు. అదే అండి, దిస్ ఈస్ వాట్. ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా, సరే సాయిబాబా చాలా మహిమ ఉన్న దేవుడు, మేము మహిమ లేదు అసలు దేవుడు కాదు అంటున్నాము, ఎందుకు మీకు బాధ? రాముణ్ణి కూడా తిట్టాడు కదా, అప్పుడు ఎవరు రాలేదే, మీరెవరు రాలేదే. సాయిబాబా భక్తులు మేము హిందువులము, రాముణ్ణి ఎట్లా తిడతారు మీరు అని రాలేదే. మేము తిట్టలేదు, పైగా తిట్టలేదు, చెప్తున్నాం. ఏంటి, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైన పదాలు, అసలు మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ అవేకనింగ్ చేస్తున్నాం. ఇది కూడా చట్టబద్ధంగా. ఏంటి అంటే సమాజంలో ఉన్న మూఢాచారాలు, మూఢనమ్మకాలని తొలగించే విధంగా ప్రజలు మాట్లాడాలి అన్నది మన రాజ్యాంగంలో ఉంది. దాన్ని వాడుకొని చెప్తున్నా నేను, ఇది ఒక మూఢనమ్మకము అని. ఇట్లా రాయంగానే మహిమ వస్తుంది అంటే రేపటి నుంచి రామ అని రాయండి, ఎందుకు మహిమ జరగదో నేను సరే, కృష్ణ అని రాయండి, ఎందుకు జరగదో నేను చూస్తా. సరే, దుర్గమ్మ అని రాయండి, ఎందుకు జరగదో చూస్తా. లక్ష్మీదేవి అని రాయండి, ఎందుకు జరగదో నేను చూస్తా. ఇది నేనేమంటా అంటే ఈ మార్కెటింగ్, ఇదంతా మార్కెటింగ్. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మై క్వశ్చన్ ఈజ్ ఓన్లీ వన్. ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు, ఆయన ఏం మహిమలు చెయ్యడు అని చెప్పినప్పుడు ఓకేలే, అనుకునేటోళ్ళు అనుకుంటారు, వదిలేసేసేయండి, ఎందుకు వచ్చిన గొడవ, మాకు జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంత కోపం, ఎందుకంత ఆవేశం వస్తుంది అంటే జనాలు వెనక్కి వెళ్ళిపోతున్నారనే కదా. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అదే మీరు ఇప్పుడు నేను చెప్తున్నా, రాముడిని అన్ని బూతులు తిడితే మా మనోభావాలు హర్ట్ అవుతున్నాయి, కానీ రాముడి గుడికి ఎవరు రారు అనే భయం మాకు లేదే. రాముడు మహిమలు చెయ్యడు అనేటటువంటి ఏంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మాకు లేదే. ఎందుకు లేదు? వీళ్ళకి ఎందుకు ఉంది? రాముడు మహిమలు చెయ్యడు, రేపటి నుంచి అందరినీ చెప్పమానండి రాముడు మహిమలు చేయడు, మా గుడికి, మా రాముడి గుడికి వీళ్ళు రారేమో అనే భయం మాకు లేదు. వస్తారు జనాలు, వస్తారు. తిరుమల కొండ మీద స్వామికి మహిమ లేదు అని రేపటి నుంచి ప్రచారం చేయమనండి, ఫ్లోటింగ్ ఆగిపోతుందేమో. నేను చూస్తా, కొండకి ఆగదు. మరి సాయిబాబాకి మహిమలు లేవనగానే ఫ్లోటింగ్ ఆగిపోతుంది, ఎందుకు భయపడుతున్నారు? తప్పు మాట్లాడితే ఖచ్చితంగా అనాలి. మొన్న ఎవరో ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి
రాముడు లేడు, ఇది లేదు, రాముని లేపేస్తాం, అదంతా ఇది అని ఏదేదో అంటున్నారు. బూతులు తిడుతున్నారు, అమ్మవారిని బూతులు తిట్టారు, శివయ్యని బూతులు తిట్టారు, కృష్ణుణ్ణి, రాముని ఇన్ని బూతులు తిడుతుంటే మరి సాయిబాబా భక్తులు మేము హిందువులం అంటున్నారు. ఏ రోజన్నా ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారా మనోభావాలు దెబ్బతింటున్నాయని? సో వాళ్ళు హిందువులుగా ఎప్పుడూ దూరం అయిపోయారు. మళ్ళీ సాయిబాబా పాదాల దగ్గర మా హిందూ దేవుళ్ళని పెడుతున్నారు, మాకు ఇష్టం లేదు. మా మనోభావాలు మరి, మా దేవుళ్ళు ఏం పాపం చేశారని ఒక మనిషి పాదాల కింద వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి? మీరు చూడండి, మీరు చాలా సాయిబాబా గుళ్ళల్లో మన 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 హిందూ దేవుళ్ళందరినీ పెడుతున్నారు, పెట్టొద్దు. అండ్ పక్కన సాయి రామ్, సాయి కృష్ణ, సాయి దుర్గా పెట్టుకోవద్దు. సాయి బాబా అని పెట్టుకోండి, సాయిబాబా టెంపుల్స్ నడుపుకోండి. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ హిందూ, టెంపుల్స్ తీసుకొచ్చి ఎండోమెంట్ లో కలపండి. లేదంటే మన పవన్ కళ్యాణ్ గారు సనాతన్ బోర్డు అని చెప్పారు కదా, కొత్తది ఇంకా పెట్టలేదు. సో సాయిబాబాది ఉంది కదా, అట్లా సనాతన్ బోర్డు ఫస్ట్ ఈ సాయిబాబా టెంపుల్స్ అంటున్నారు. వీటన్నిటిని తీసుకొచ్చి ఫస్ట్ సనాతన్ బోర్డులో పెట్టమని సపరేట్ గా సనాతన్ బోర్డు, తర్వాత మాట్లాడతాం. నేనేం తప్పు భాష మాట్లాడలేదు, నా భాష చాలా నీట్ గా ఉంది. అంటే నేనేమంటానంటే అంటే నేను మిమ్మల్ని కోపం తెప్పించాలి కాదు, చెప్పాను ఏంటంటే ఏం లేదు, ఆ వంకతో కొన్ని నమ్ముకున్న వాళ్ళతో కొన్ని డబ్బులు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, హాస్పిటల్స్ పెట్టడం. ఎవరు పెట్టారు? ఈ రోజు వరకు సాయిబాబా తరపున ఎవరు హాస్పిటల్స్ పెట్టలేదు. కానీ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ లేని మన పెద్ద టెంపుల్స్ ఒక్కటి చూపించండి. అన్నింటికి ఉన్నాయి. అన్నింటికి ఉన్నాయా లేవా? మనకంటూ మన పెద్ద పెద్ద దేవాలయాలు ఏమున్నాయి అంటే చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో బాగా మనకు స్వామికి డబ్బులు వచ్చేవి, స్కూల్స్ ఉన్నాయా? కాలేజీలు ఉన్నాయా? వైద్యశాలలు ఉన్నాయా? యూనివర్సిటీ, ఎస్వి మెడికల్ కాలేజ్. ఒక తిరుమలనే కాదు, మీరు భారతదేశంలో ఉన్న ప్రతి పెద్ద టెంపుల్ ను తీసుకోండి, ఇంక్లూడింగ్ పూరి, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా మనకు. ఏ దేవాలయానికి నిత్యాన్నదానం లేదు చెప్పండి? ఏ దేవాలయానికి హాస్పిటల్ లేదు? ఏ దేవాలయానికి స్కూల్ లేవు? ఏ దేవాలయానికి వేద పాఠశాలలు లేవు? ఏ దేవాలయానికి కాలేజీలు లేవు? ఐ మీన్ యూనివర్సిటీలు లేవు? ఏ దేవాలయానికి లేవు చెప్పండి? అంత పెద్ద షిరిడీకి ఇవన్నీ ఉన్నాయేమో ఒకసారి చెప్పండి. అన్నదానం తప్ప నాకు ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాను. ఉండవు. అంటే మేడం ఏం లేదండి, ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయట్లేదండి, మా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో సాయిబాబా గుడి అని చెప్పుకునే దాంట్లో మా హిందూ దేవుళ్ళందరినీ తీసేసి కేవలం మీ దాన్ని నడుపుకోండి. ఎక్కడెక్కడైతే సాయిబాబా పాదాల దగ్గర మా హిందూ దేవుళ్ళని పెడుతున్నారో మేము చాలా హర్ట్ అవుతున్నాం. ఎందుకంటే మా దేవుళ్ళు సాయిబాబా పాదాల కింద ఏవో 30 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో వెలిసినట్టు అందరికీ తెలిసినటువంటి ఆయన పాదాల కింద వేల సంవత్సరాల క్రితం నుంచి భగవంతుడిగా ఉన్న మా దేవుళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. అండ్ ఆయన ముస్లిమా అంటే ఇట్స్ ఎస్, 100% ఆయన ముస్లిం. ఆయన అల్లా మాలిక్, నేను అల్లాకి బానిసని అన్నాడు. ఆయన ప్రతినిత్యం నమాజ్ చేసేవాడు, ఆయన దేవుడికి ఆయన కట్టుబడి ఉన్నాడు. సో అల్లాకి కట్టుబడి ఉండేవాళ్ళు ముస్లింలు. సో అల్లాని ఫాలో అయ్యే వాళ్ళు ముస్లింలు. హిందువులు ముస్లింలుగా మారాల్సిన అవసరం లేదు. హిందువులుగా ఉండండి, ముస్లింలుగా ఉండండి, నాకేం సమస్య లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవ్వకండి అని చెప్తున్నాను. సాయిబాబా భక్తులుగా ఉండి మిగతా మన దేవుళ్ళు కూడా కొలుచుకోవచ్చు అంటారు. ఆల్రెడీ కొలుచుకుంటున్నారు, కానీ వాళ్ళు హిందువులుగా ఎప్పుడో దూరం అయిపోయారు. దూరం అవ్వకపోతే ఇంతమంది మీద ఎందుకు కేసులు పెడతారు? పెట్టరు కదా, ఖచ్చితంగా పెట్టరు కదా. ఇప్పుడు రేపు నేను చెప్తాను, ఇప్పుడు మీరు రాముడి గుడికి వెళ్ళొద్దు రేపటి నుంచి, మీరు కావాలంటే మీరు ఇంట్లోనే, నేను ఇదే అన్నాను, మీరు ఇంట్లో మొక్కుకోండి కావాలంటే, ఎందుకు బయట అన్నాను. మీరు రాముడిని ఇంట్లోనే మొక్కుకోను, ఏ రాముడి భక్తుడు నా మీద కేసు పెడతాడు నేను చూస్తా, ఎవరు పెట్టరు. అంతే. మార్కెటింగ్ ఆపేసేస్తే ఆ మహిమ తగ్గిపోతుంది అని భయం. అంటే మార్కెటింగ్ ఉందంటారు ఇప్పుడు? 100% మార్కెటింగ్ అది. సాయిబాబా మహత్యము ఏదో తెలుగులో సినిమా వచ్చింది, ఆ సినిమా వచ్చే వరకు సాయిబాబా తెలుగు ప్రజలకు తెలియదు అన్నది పచ్చి నిజం. 1980 దూరదర్శన్ లో ప్రసారం చేసే వరకు భారతదేశంలో చాలా మందికి సాయిబాబా అని ఆయన ఉన్నాడనే తెలియదు. మహారాష్ట్రలో ఒక ప్రాంతం వాళ్ళకి తప్ప. అవునా కాదా? అసలు మీరు చెప్పండి, రాఘవేంద్ర స్వామి ఉన్నారు అన్న సంగతి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి తెలుసు చెప్పండి? విన్నాం, అంతే విన్నాం కదా. ఆయన కంటే మహాగురువు ఎవరైనా ఉన్నారా? జీవ సమాధి అయిపోయారు ఆయన. ఆయన కంటే మహాగురువులు ఎవరన్నా ఉన్నారా? ఆయనకు మార్కెటింగ్ లేదు. సరే, మనకు వీరబ్రహ్మ స్వాముల వారు ఉన్నారు కదా, ఆయన భవిష్యత్తుని ఇలా చూసి చెప్పారు.
ఆయన గురించి మన తెలుగు రాష్ట్రాలు ఎంతమందికి తెలుసు చెప్పండి? అసలు ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసా? ఈ జనరేషన్ తెలియదు. భవిష్యత్తు ఎవరో సాయిబాబా తెలుసు. సాయిబాబా తెలుసు. సాయిబాబా తెలుసు. భవిష్యత్తు మొత్తం చెప్పేసిన వీరబ్రహ్మం గారు గొప్ప, అసలు భవిష్యత్తు ఏంటో తెలియని సాయిబాబా గొప్ప. మీరు చెప్పండి. అంటే నేనేమంటాను, సో అంటే మన గురువులకి మార్కెటింగ్ లేదు. నేనేమంటా అంటే మన గురువుల్ని మొక్కండి. మీరు మొక్కితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మహిమలు జరిగినాయో లేదో. అప్పుడు ఆయన డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ లారెన్స్, ఆయనకి ఎంతో మహిమలు జరిగినాయి, ఆయన కాళ్ళు ఆయన చచ్చుబడిపోయిన ఆయన కాళ్ళు వచ్చాయని చెప్పేసేసి ఆయన ఒక క్రిస్టియన్ అయ్యింది, లారెన్స్ పక్కన రాఘవేంద్ర చేర్చుకొని ఆయన మహిమలు పొందాడు కదా. చచ్చుబడిపోయినటువంటి ఆయన కాళ్ళు పోయి ఆయన గ్రేటెస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యాడు రాఘవేంద్ర స్వామిని నమ్ముకొని. మరి చచ్చుపడిపోయిన కాళ్ళే చక్కగా వచ్చి ఆయన ఇంత గ్రేట్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. ప్రత్యక్షంగా సినిమా వాళ్ళందరూ, అంటే సినిమా వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ ఉంటుంది కదా, జనాలందరికీ తెలుసు కాబట్టి ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి అదే రాఘవేంద్ర స్వామిని నమ్ముకోండి, మీకు ఎందుకు జరగవు మహిమలు? ఇంకా అసలు జీవితంలో నడవలేడు అనుకున్నాడు ఈ రోజు గొప్ప కొరియోగ్రాఫర్. ఎవరి వల్ల? రాఘవేంద్ర స్వామి వల్ల. అవునా కదా? మరి మహిమ అంటే అది కదా. దీనివల్ల మీకు ఏమైందంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా మీరు ఇలా మాట్లాడుతున్నారు. హేటర్స్ వస్తారండి. నేను హేట్ చేయను కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది సాయిబాబా భక్తులు. నేను నా ఫ్రెండ్స్ చెప్పా, ఎందుకండి సాయిబాబా అవసరమా అంటే, యాక్చువల్లీ అలవాటు అయిపోయింది, అది రోజు డైలీ ప్రాక్టీస్ అయిపోయింది అన్నారే తప్ప, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, హూ ద హెల్ ఆర్ యు, నువ్వు చెప్తావా నా సాయిబాబాని అవమానిస్తావా నువ్వు అని అనలేదు. సంస్కారవంతులు ఎప్పుడు వైల్డ్ గా రియాక్ట్ అవ్వరు, మనం చెప్పిన దాన్ని ఆలోచన చేస్తారు. ఇంకో ఫ్రెండ్ చెప్పా, ఎప్పుడన్నా అతన్ని కలిసినప్పుడు మొదటి ముద్ద ఇది సాయిబాబా ముద్ద అని పెట్టేవాడు నాకు. ఈ ఎందో గోల, నాకైతే ఇది అన్నం ముద్దే అని చెప్పేసి తిన్నాను. మొన్న అడిగా, ఇంకా సాయిబాబాని మొక్కుతున్నారంటే ఐఎమ్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్. గుడ్, అట్లీస్ట్ కన్ఫ్యూజన్ వరకు వచ్చారంటే రేపు పొద్దున క్లారిటీ వస్తుంది. అట్లీస్ట్ ఇంతకుముందు నమ్మకం, ఇప్పుడు కన్ఫ్యూజన్, రేపు క్లారిటీ. సో ఎవరు నిజమైనటువంటి హిందువులు ఎవ్వరు ద్వేషానికి పోరు, ఆలోచన చేస్తారు. ఆలోచన చేయడమే కదా ధర్మంలో గొప్పతనం. ఇప్పుడు సత్యవాణి గారు ఒక ఆవిడ ఉన్నారండి, వాళ్ళు అందరూ కూడా నీకేం తెలుసు, నీకు పెళ్లి కాని పిల్ల, మొహాన మేకప్ వేసుకునేది, మేకప్ వేసుకునేటోళ్ళకి ఏం తెలుసు అంటే, అంత వయసు వచ్చి ఇక్కడ పాయింట్ నెంబర్ 1, మొహానికి మేకప్ వేసుకునేటోళ్ళకి మీకేం తెలుసు అంటే, ఈ రోజుల్లో సినిమా వాళ్ళే కాదు చాలా మంది ఆడవాళ్ళు మేకప్ వేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏం తెలియదనా? అంటే మొహానికి మేకప్ వేసుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదా? మొహానికి మేకప్ వేసుకునే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదా? నాలెడ్జ్కి మేకప్ వేసుకునేటోళ్ళు ఎంతమంది? అంత వయసు వచ్చిన ఆవిడ అంటే మొహానికి మేకప్ వేసుకోవడం అన్నది సరే, నేను సినిమా వృత్తి అంటే ఒక వృత్తిని ఆవిడ గౌరవించలేకపోయింది కదా, అంత పెద్ద ఆవిడ అయింది. అంటే ఒక ప్రొఫెషన్ కి ఆవిడ గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు మీరున్నారు, మీ కెమెరా ముందుకు వచ్చారంటే మేకప్ వేసుకొని వస్తారు. ఏ వృత్తినైనా గౌరవించాలి, ఒక వృత్తిని ఫస్ట్ ఆవిడ గౌరవించలేదు. అండ్ సినిమా వాళ్ళకి ఏమి నాలెడ్జ్ లేదు అని అనుకోవడం మూర్ఖత్వం. సినిమా వాళ్ళకి నాలెడ్జ్ ఎందుకు ఉండదు? ఎవరు చెప్పిండు ఉండదని? సినిమా వాళ్ళంటే ఎలా డిసైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. అంటే సినిమా వాళ్ళంటే చదువుకోనోళ్ళు, ఇంకా జీరో ఎడ్యుకేషన్. నేను డబుల్ మాస్టర్స్ చేశాను. అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు నా ఎడ్యుకేషన్ గురించి చూసి మాట్లాడాలి కదా. ఏంటంటే మీ ఎడ్యుకేషన్ అంటే నేను ఎంఏ సోషియాలజీ చేసా, ఎంఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ చేసా, ఈనాడు జర్నలిజం కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. ఐ హావ్ డన్ లిటరలీ డిఫరెంట్ కోర్సులలో అన్ని సర్టిఫికేట్స్ తీసుకున్నా. నాకు నచ్చిన ప్రతిది అటెంప్ట్ చేసి, క్రాష్ కోర్సులో ఇంకో కోర్సులో కాదు, నాకు నచ్చిన ప్రతి సబ్జెక్ట్ నేను ఐఎమ్ సర్టిఫైడ్. ఎంఏ సోషియాలజీ ఒకటి వినపడింది, ఇంకోటి ఏంటన్నారు? ఎంఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ. ఎంఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ, FT ఫ్యాషన్ టెక్నాలజీ. yes, fashion technology. Then you are educated person. I'm 100% education. నేను ఇప్పుడు నేను ఆర్ట్స్ స్టూడెంట్ నండి. నేను సోషియాలజీలో నేను ఇష్టపడి మాస్టర్స్ చేసా. నాకు సొసైటీని చదవడం అంటే ఇష్టం. పీపుల్ ఎట్లా బిహేవ్ చేస్తారు, సొసైటీలో మంచి ఏముంటుంది, సోషల్ ఈవిల్స్ ఏముంటాయి, అది ఓన్లీ థియరాటికల్ గా చదువుకోవడమే కాదు, ఎట్లా బిహేవ్ చేస్తారు, నేను మనుషుల మెంటాలిటీస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. సో ఆవిడ మళ్ళీ సాయి ఏంటి, ఆవిడ మళ్ళీ మధ్యలో కృష్ణుడిని తీసుకొచ్చింది. ఎందుకు? కృష్ణుడు చెప్పాడని. కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు? సాయిబాబా లాంటి వాళ్ళు వస్తారు అని ఎప్పుడు చెప్పలేదు. అసలు నిజంగా భగవద్గీతలో చెప్పారు అని చెప్పింది. భగవద్గీతలో ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, మంచిగా ఉండే వాళ్ళకు సద్గురువులు దొరుకుతారు,
అంటే గొప్ప గొప్ప గురువులు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రమణ మహర్షుల వారి వరకు, రాఘవేంద్ర స్వాముల వరకు వీళ్ళందరూ మంచి గురువులు, సద్గురువులు వీళ్ళందరూ. వీరి ఆలోచనలు గనక దుష్టగా ఉంటే, లేకపోతే వాళ్ళకి ఇలాంటి అలా అర్థమైనట్లుంది. కాబట్టి ఆవిడకి నాలెడ్జ్ లేదని నేను అన్ను. ఎందుకంటే ఆవిడ అన్నంత మాత్రం నేను అనకూడదు కదా. అది ఆవిడ సంస్కారం, ఇది నా సంస్కారం. ఇంకొకటి వచ్చేసి మునులు ఋషులు, నాకు తెలియదండి. మునులు ఋషులు చెప్పారు అని. మునులు ఋషులు సాయిబాబా గురించి ఎప్పుడు చెప్పారు? అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పలేదు. అలా చెప్పుకుంటే రమణ మహర్షులు, ఆయన మహర్షుల వారు. మరి ఆయన నమ్మండి, ఆయనకి మార్కెటింగ్ చేయండి. నేను అస్సలు వద్దాను, చేయండి రమణ మహర్షుల వారికి మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ చేయడం వల్ల ఏంటి లాభం మేడం? నాకు అర్థం అవ్వలేదు. మార్కెటింగ్ ఫ్లోటింగ్, భక్తులు వస్తారు, గుళ్ళు పెరుగుతాయి. ఎందుకు ఓన్లీ రమణ మహర్షుల వారి కోసం అరుణాచలం మాత్రమే వెళ్ళడం? కట్టండి, అన్ని చోట్ల కట్టండి, మార్కెటింగ్ చేయండి. ఎవరు రారో నేను చూస్తా, వస్తారు మన వాళ్ళు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఒక పీస్ కోసం చూస్తూ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ అన్ని వెల్నెస్ సెంటర్స్ క్రియేట్ అయ్యాయి, వెల్నెస్ హీలింగ్ సెంటర్స్ ఎందుకు వచ్చాయి? మనిషి ప్రతినిత్యం ఒక ప్రశాంతత ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాడు. ప్రశాంతత మనసులోనే ఉంటది, బట్ మనం ఎక్కడో సీక్ చేస్తూ ఉంటాం. మన టైం బాగుండి, ఇప్పుడు సాయిరామ్ సాయిరామ్ అని రాస్తున్నారు. మహిమ రామ్ వల్ల జరిగింది, సాయి వల్ల జరగలేదు. ఇంకొకళ్ళు వస్తారు, సాయి అంటే ఈశ్వరుడు అంటే. ఎవరు చెప్పిండు? అది షాయి. షాయి అంటే కృష్ణుడు. దాన్ని దీన్ని ఎట్టగలుపుతారు? కొంచెం బేసిక్ తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది. సో కాల్డ్ పండిట్స్ అనే పేరు. ఎప్పుడు తెలిసింది మేడం మీకు ఈ సాయిబాబా గారి విషయం? ఎన్నాళ్ళ క్రితం నుంచి వరకు ఈ మధ్యకాలం నుంచి మాట్లాడుతున్నా, అంతకుముందు మాట్లాడలేదు. నాకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడతాను. నేను పని కట్టుకొని ప్లాన్ చేసుకొని మాట్లాడను. ఇది ఇప్పుడే మాట్లాడాలి. నేను లైక్ కాలేజ్ చదివేటప్పుడు, నాకు కాలేజ్ చదివేంత వరకు మాకు అసలు, నేను ఇంటర్ చదివిన ఊర్ల వరకు సాయిబాబా గుళ్ళు లేవు అసలు, నోవేర్. నాకు రాముడు శివుడు గుళ్ళు తప్ప అసలు నాకు తెలిసి సాయిబాబా గుడి లేదు. అండ్ నేను బళ్ళారిలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి పట్టుకెళ్ళేవాళ్ళు. వాళ్ళ సాయిబాబా భక్తులు, బ్రాహ్మిన్స్ వాళ్ళు. బలవంతంగా లాక్కెళ్ళిపోయేవాళ్ళు. నేను వెళ్ళేదాన్ని, దండం పెట్టుకునేదాన్ని. ఎవ్రీ వీక్ ఒకటే తెలుసా, నేను చూస్తుంటే నాకు దేవుడు అనే ఫీలింగ్ రావట్లేదు, కానీ వీళ్ళేమో దేవుడు అని నన్ను తీసుకొచ్చారు. ఏం మొక్కాలో తెలియదు, ఏమో తెలియదు. ఓకే సరేనా, ఏమో అనుకోకు. ఇంతే నా ప్రేయర్. ఎవ్రీ వీక్ ఇదే ఉండేది నా ప్రేయర్. వాళ్ళు బలవంతంగా పట్టుకెళ్తారా, కలకండ ఏదో పెడతారు, తినేసి వచ్చేదాన్ని. దట్స్ ఇట్. నా ప్రేయర్ మారలా, నాకు భక్తి కలగలా, నాకు ఫీలింగ్ రాలా. నిజంగా మహిమున్నోళ్ళు అయితే లేదు నేను దేవుణ్ణి. సరే నీకు ఫీలింగ్ కలగకపోతే వేరే వాళ్ళకి కలగకూడదు అంటే కలగకూడదని నేను అనలేదు. నాకు కలగలేదు, నేను నమ్మలేదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది దెర్ ఇస్ నో బాబాస్ అని చెప్పింది. అంటే మాధవలత గారు ఏం లేదమ్మా, చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకి. ఇది ఇలాంటి చిన్న సమస్య కానీ ప్రజలు ఎన్నో బాధపడుతున్నారు. చదువు గానీ, ఎడ్యుకేషన్ గానీ చాలా ఉన్నాయి సమస్యలు. ప్రపంచంలో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఎందుకు ఈ చిన్న ఏదో మనోభావాలు దెబ్బతినేలాగని చెప్పేసి కేసులు పెట్టించుకోవడం? దానికి ఇప్పుడు మాధవలత గారు దాని మీద పోరాడారు, ఇంకా మంచి పేరు వస్తుందేమో అని. అంటే అండి, ఇప్పుడు సమాజంలో సమస్యలు తీర్చడానికి మీరు ఓట్లు వేసుకున్నారు, మీరు లీడర్స్ ఎన్నుకున్నారు కదా. ఐఎమ్ నాట్ యువర్ లీడర్. ఇప్పుడు మీకు ప్రతిదీ చేయడానికి మీ ఏరియాలకు, విలేజ్ స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్ ఉన్నారు. మీరు వెళ్ళి మీరు లీడర్లు అని అడగండి, మీకు కావాల్సినవి. మీకు ఎలక్షన్ లో వచ్చినప్పుడు మాత్రమే అపీజ్మెంట్లు చేయించుకోవడం ఎందుకు? అడగండి. మీకు హిందువులకు సమస్యలు వచ్చిననుకో, మీరు ఇప్పుడు ముస్లింలకు ఏం కావాలో వాళ్ళు అడుగుతున్నారు ధైర్యంగా నిలదీసి. పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు క్రిస్టియన్స్ కావాలో అడుగుతున్నారు. హిందువులు రాగానే డబ్బులు ఎంత ఇస్తారు, మా క్యాస్ట్లో రిజర్వేషన్లు చేరుతారా, మమ్మల్ని అటుకెళ్ళి బీసీల్లో పడేస్తారా, ఓసీలని తీసుకెళ్లి బీసీలు చేస్తారా? ఇప్పుడు చాలా మందికి హర్ట్ అవుతుంది. ఇవి కాదు అడగాల్సింది. మీరు మా ప్రాంతంలో గుడి కట్టుకోవడానికి మీరు స్థలం ఇస్తారా, మీరు ధర్మాన్ని పోషిస్తారా, ఆ ధర్మంతో పాటు మా పిల్లలు అక్కడ కొన్ని చదువుకుంటారు, వాటికి మీరు ప్రొవైడ్ చేస్తారా? ఈ ప్రాంతంలో పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు హెల్త్ కి ఏం చేస్తారు? మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ కి మీరు ఎంతవరకు మనీని, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, ఏ స్థాయి వరకు చేయగలరు? ఇట్లాంటివి కదా అడగాలి. ఫ్యాక్టరీలు కట్టిస్తారా, ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఇస్తారు? ఇవి పాలిటీషియన్స్ అని అడగడానికి పాలిటీషియన్స్ ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు పెట్టి ప్రజాస్వామ్యంలో వస్తున్నారు, వాళ్ళు తీరుస్తారు. నేనైనప్పుడు ఉన్న వ్యవస్థ అందుకే కదా ఉంటుంది. ఎడ్యుకేషన్ చేయడానికి నేను ఎందుకు? ఇప్పుడు నాకు ఎన్జిఓ ఉంది, ఎన్జిఓ ద్వారా నేను ఎన్ని సర్వీసులు నాకు ఎంత వీలైతే అంత
వెనుకబడిన వాళ్ళకి నేను చేస్తా. ఉమ్, అది ఎన్జిఓ పని. యాజ్ ఎ పొలిటీషియన్ గా నేను మాట్లాడాల్సి వస్తే విధానాల గురించి నేను మాట్లాడతా. ఉమ్, యాజ్ ఎ హిందూ నేను మాట్లాడాలంటే మరి అవునండి. ఇప్పుడు మా అమ్మకి నేను కూతురుగా ఉండాలా లేకపోతే నా ఫ్రెండ్గా ఉండాలా అన్నది నేను డిసైడ్ అయ్యి నేను ఉంటాను అక్కడ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో నేను మాట్లాడే మాటలు వెళ్ళి మా అమ్మ నాన్నతో మాట్లాడను కదా. అవునండి. మా అమ్మ నాన్నకు ఒక కూతురుగా నేను ఏం చేయాలో అది మాత్రమే చేస్తా. దట్స్ డ్యూటీ. నువ్వు అదొక్కటే చెయ్యి ఇది ఎందుకు చేస్తావు అంటే ఎట్లా కుదురుతుంది? అండ్ ఇది చిన్న విషయం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను కొంతమంది ప్రూఫ్లు పెట్టి ఉమ్, అల్లాకి నేను బానిసనని, ఆ బానిసకు మేము మొక్కుతున్నామని, ఉమ్, ఏమవుతుంది భారతదేశం? ఈ ధర్మాన్ని భారతదేశం ఎప్పుడైతే వీడుతుందో ఉమ్. అప్పుడు మళ్ళీ మనం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాము. మీకు ఇది చిన్నగా కనిపిస్తుంది, మాకు చాలా పెద్దగా కనిపిస్తుంది బ్రాడ్ రేంజ్ లో. అంటే ఇలా భవిష్యత్తు ఏముండబోతుందో అని తెలిసిపోతుంది. ఇప్పుడు మన పూర్వీకులు ఇలానే అనుకుంటే ఏ మొగల్స్ వస్తే వచ్చారులేబ్బా, మన గుళ్ళు కూలగొడితే కూలగొట్టారులేబ్బా, ఇట్స్ ఓకే, మనకి ఎందుకు అనుకుంటుంటే ఈ రోజు ఈ 4 గుళ్ళు కూడా మనకు మిగిలిండేవి కాదేమో కదా. అవునండి. విగ్రహాలు రక్షించడం కోసం ఇట్లా పట్టుకొని ఎక్కడెక్కడనో దాక్కొని బావుల్లో సహా దాక్కున్నారే మన పూర్వీకులు. ఉమ్, వాళ్ళు ఈ రోజు మన భవిష్యత్తు ఎట్లా సస్తే మనకెందుకు, మనం ఈ రోజు బతికి బాగుపడదాం అనుకోని వాళ్ళు లేరు కదా. అవునండి. సో కాబట్టి మా పూర్వీకులు ఏదైతే త్యాగాలు చేశారో ధర్మాన్ని రక్షించడం కోసం, ఉమ్, దాన్ని అంతో ఇంత మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళల్లో ఈ స్వార్థ బుద్ధి ఎప్పుడైతే పెరిగిపోతుందో దేశానికి వీళ్ళు శత్రువులుగా మారతారు. ఉమ్, రేపు పొద్దున ఉన్నట్టుండి అంటే సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడంట, రేపు పొద్దున ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే మనం బాబా భక్తులం కదా, వాళ్ళ మీద మనం ఏం అనకూడదని మన దేశాన్ని వాళ్ళు తాకట్టు పెట్టేసేస్తే ఉమ్, ఇట్స్ వెరీ రిస్కీ థింగ్. అయినా నాకు ఇప్పటికి వాళ్ళ మీద నాకు ఎందుకండి ద్వేషం? బీ రియల్ సనాతని, వెల్కమ్ బ్యాక్ టు సనాతన ధర్మం, హ్యాపీగా ఉండండి, మనకు ఐడియాలజీకి తగ్గ దేవుడు ఉన్నాడని చెప్తున్నాను. అంటే నా భయం ఏంటంటే ఎప్పుడైనా బయటికి వెళ్తే మీరు సింగిల్ గా వెళ్తున్నారు అనుకోండి, అంటే మీ మీద అటాక్ చేయడం, మా కృష్ణుడు ఉన్నాడు, రక్షిస్తారంట. Yes. అంతే. అంటే సాయిబాబా భక్తులకు వైలెన్స్ సాయిబాబా నేర్పితే అది వాళ్ళ నేచర్ చూపిస్తుంది. ఈ వైలెన్సే వద్దు మనకు శౌర్యం కావాలి. ఆ దేశం ఆ దరిద్రమైన రక్తం పారించే చరిత్రలో మనకొద్దు. నీ ధర్మం కోసం కావాలంటే రక్తం పారించు అని చెప్తాను. బాగా మాట్లాడుతున్నా. నాకేమనిపిస్తుంది, నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను. నెమ్మదిగా మీరు అసలు అంటే మదర్స్ ని మీరు అడ్రస్ చేయొచ్చండి. మదర్స్ అంటే పిల్లల్ని పెంచడం కానీ ఎలా ఉండాలి అంటే కూడా సొసైటీ అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి మేడం. అంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు. నాకుంది, డబ్బులు ఇస్తే చేస్తాను. ఎస్, ఎందుకు అంటే మీరు చూడండి, మోటివేషన్ చెయ్యాలి అన్నా లేకపోతే ఒకళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. నేను కెమెరా ముందే చెప్తాను, ఏ పని ఉచితంగా చేయకూడదు ధర్మం కోసం తప్ప. మిగిలినంతా కూడా మనం కష్టే ఫలి అన్న దగ్గర కష్టానికి తగ్గ ఫలితంని ఖచ్చితంగా తీసుకోవాలి. కృష్ణుడు చెప్పాడు కదా, నీ కర్మలు నువ్వు చెయ్యి, ఏం ఆశించకూడదు అంటే కృష్ణుడు అడుక్కు తినమని చెప్పలా. మంచి పనులు మంచి కర్మలు చేసి దానికి తగ్గ ఫలాన్ని ఆశించకన్నాడు. చాలా మంది నువ్వు కష్టపడి పని చేయి, నువ్వు డబ్బులు ఆశించకంటే అడుక్కు తినిపోతాడు.